నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడ, పేకేరు, సీర్లపాలెం గ్రామాల్లో మోంతాన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పర్యటించారు. భారీ వర్షాలతో పొంగిపొర్లిన కుసులువాడ గెడ్డను పరిశీలించి నష్టపోయిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న రోజుల్లో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తాను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. పర్యటనలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి పట్టణంలోని వైకుంఠపురం, అనపకుంట ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి స్వయంగా పరిశీలించారు. వర్షాల ప్రభావంతో నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ లైన్లను శుభ్రపరిచి నీరు సాఫీగా పారే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వాటి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. ప్రజల భద్రత, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కావ్య అధికారులకు సూచించారు. అలా ఒక స్టెప్ శ్రీకాంతనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో అత్యవసర వైద్య దుకాణాలు తప్ప మిగతా అన్ని వ్యాపార సంస్థలను మూసివేయించారు. రహదారులపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రజల భద్రతా దృష్ట్యా పోలీసులు రోడ్డుపై పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గాలి వేగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పక్క ఇళ్లలో లేదా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ఎన్డీపీఓ మురళీమోహన్ సూచించారు. అందరూ రోడ్డు మీద తిరుగుతున్నారు. మీకు బాధ్యత ఎక్కడ రూపాయలు ప్రాణాలు పెట్టుకుంటారండి. మనుష్యులైతే ఉందంటే అమ్మన్నారు ఇదే అయిపోతుంది.
మోంతా తుఫాన్ ప్రభావంతో కోనసీమ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో తుఫాన్ తీవ్రత కారణంగా చెట్లు పడిపోవడంతో విద్యుత్ స్తంభాలు కూలి తీగలు తెగిపోయాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కొబ్బరి చెట్లు రోడ్లపై అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగినా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా గ్రామస్తులే స్వయంగా చెట్లను తొలగించి రహదారిని శుభ్రం చేశారు. అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్డీఓ కె మాధవి మోంతా తుఫాన్పై అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతంలోని 9 మండలాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు. ప్రమాద ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య సదుపాయాలతో కూడిన కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో త్రాగునీరు, ఆహారం సమయానికి అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని ఆర్డీఓ మాధవి సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకున్న ప్రెజెంట్ మోంతా సైక్లోన్ వల్ల అమలాపురంలో ఉన్న 10 మండలాల్లో 9 మండలాలు కోస్టల్ మండలాలు. సో 9 మండలాలు కూడా మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి అర్లీగా కొంచెం ల్యాండ్ఫాల్ అయ్యేది ఉన్నది. అరౌండ్ 7:30 to 10 ఈ మధ్యలోనే ల్యాండ్ఫాల్ జరుగుతుంది. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇట్ విల్ బీ ఇన్ అండ్ అరౌండ్ రాజోల్ కాన్స్టిట్యున్సీ అన్నట్టు అన్నారు. మీకు ముందుగానే తెలిసినట్టు మన డివిజన్లో మొత్తం 271 రిలీఫ్ సెంటర్స్ని ఐడెంటిఫై చేశాము. యాజ్ ఆఫ్ నౌ 120 రిలీఫ్ సెంటర్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి 6,000 మందిని షిఫ్ట్ చేశాము. ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. గుడిసెల్లో, రేకుల షెడ్లో ఉన్న వాళ్ళని మాత్రం 100% షిఫ్ట్ చేసాం. అండ్ ఏదైతే మనకి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయో G+1 స్ట్రక్చర్స్ మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో సురక్షితంగా ఉండమని చెప్పాము. అండ్ అన్ని రిలీఫ్ సెంటర్స్ మ్యాక్సిమం మనకి ఐపోలవరం, కాట్రేనికోన అండ్ సకినేటిపల్లి, మల్కీపురం, రాజోలు, ఉప్పలగుప్తం, అల్లవరం భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఈ రోజు పర్యటించారు. ఎంపీపీ కంపుబోతు రాంబాబు ఆధ్వర్యంలో చిన్నశ్రీను తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పొంగి ప్రవహిస్తున్న వాగులు, శిథిలావస్థలో ఉన్న ఇల్లు, ప్రస్తుత పాఠశాలలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ పర్యటనలో విశాఖ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బోని అప్పలనాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ్ముడు చెప్తాము వెళ్తాను ఫోన్లో చేస్తాను ఫోన్లో చేస్తాను మళ్ళీ తమ్ముడు అరే తమ్ముడు
విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు 65వ వార్డులోని కొండవాలు ప్రాంతాలను పర్యటించారు. వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రులు, వార్డు అధ్యక్షుడు రట్టివాసు, ఉపాధ్యక్షుడు పాడిబంట్ల శివశాస్త్రి, సీనియర్ నాయకుడు నక్కా భాస్కర్, ఇతర తెదేపా నాయకులు, అధికారులు కలిసి వాంబే కాలనీ, సంజీవనగరి కాలనీలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలకు తక్షణ సాయం అందించాలంటూ అధికారులకు సూచనలు ఇచ్చారు. రే మంచిగా పైగా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలో మోంతా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో భీమిలి మండలంలోని గోస్తాని నది నీటి మట్టం పెరిగి ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద నాగమయ్యపాలెం పంచాయతీ తీర ప్రాంతంలో ఎగిసిపడే అలలతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో గెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. Boyfallen Dam. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పరిధిలోని వెల్లంకి పంచాయతీలో మోంతా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపచేశాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గెడ్డ పొంగి రహదారిపైగా ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామంపై స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆనందపురం మండలం టీడీపీ మాజీ అధ్యక్షుడు కాకర రమణ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోంతా తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ రాత్రి అత్యంత కీలకమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్రాగునీరు, విద్యుత్, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంకులు ఛార్జ్ చేసుకోవాలని, వాటర్ ట్యాంకులు నింపుకోవాలని, టార్చ్ లైట్లు, కొవ్వొత్తులు దగ్గర ఉంచుకోవాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు.
అందరికీ నమస్కారం అండి. మోంతా తుఫాన్ సందర్భంగా మేము గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా పెద్దగంటాడలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలు, అలాగే గంగవరం ఈ నీరు నించుకోవడం వల్ల రోడ్డు పాడైపోయినటువంటి ప్రాంతం, అలాగే యారాడ్లో ఆ సముద్ర తీర ప్రాంతం, అవే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా మరి ఈరోజు అధికార యంత్రాంగంతో వెళ్ళి సందర్శించడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రోడ్డుపైకి నీరు రావడానికి అంటే బ్యాక్ వాటర్ కారణం ఏవైతే ఈ డ్రైన్స్ అన్ని చోక్ అయిపోయి, లేకపోతే ఆ డ్రైన్ వాటర్ ఈ వరద నీరుకు సరిపడేటువంటి కల్వర్ట్ డిజైన్ కావచ్చు, ఇలాగా కొన్ని సమస్యలతో రోడ్డుపైకి నీరు వస్తుందండి. దాన్ని పూర్తిగా పరిశీలించి మళ్ళీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ ఎండ్ కెనాల్ అంటే మనకి ఈ వరద నీరంతా కూడా తీసుకుని సముద్రంలోకి తీసుకువెళ్ళేటువంటి ఆ కెనాల్, పరివాహక కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరమ్మతులు చేయాలి. అలాగే దాంట్లో ఉన్నటువంటి ఈ సిల్ట్ అంతా తీయాలి, పూడికి అంతా కూడా తీయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాన్ని కేవలం ఒక జీవీఎంసీ అధికారులు తలుచుకుంటే సరిపోదు, దాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులతోని గంగవరం పోర్టు అధికారులతో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా పర్యవేక్షించడం అంటే కోఆర్డినేట్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే కొండవాళ్ళ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారికి ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతుందేమో అని ముందే గ్రహించి అధికారులను అందరికీ నమస్కారం అండి. మోంతా తుఫాన్ సందర్భంగా మేము గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా పెద్దగంటాడలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలు, అలాగే గంగవరం ఈ నీరు నించుడిపోవడం వల్ల రోడ్డు పాడైపోయినటువంటి ప్రాంతం, అలాగే యారాడ్లో ఆ సముద్ర తీర ప్రాంతం, అవే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా మరి ఈరోజు అధికార యంత్రాంగంతో వెళ్ళి సందర్శించడం జరిగిందండి. ముఖ్యంగా విజయనగరం జిల్లా రాజాం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పరిశీలించారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభావిత మండలాల్లో ఇప్పటికే పునరావాస శిబిరాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తుఫాన్ వల్ల విద్యుత్ షాక్తో మరణించిన రైతు పారిశర్ల వెంకటరమణ మృతి పట్ల సంతాపం తెలిపారు. రహదారులపై చెట్లు కూలే ప్రమాదం దృష్ట్యా క్రైన్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయానికి తేదేపా కార్యాలయ వాట్సాప్ నంబర్ 9951095888 ను ప్రజలు సంప్రదించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. పవర్స్ అంటే చెట్లు పెట్టుకుని కట్ చేయండి. మీరు ఎవరితో ఉంటారు? కోఆర్డినేషన్ ఎంఆర్ఓస్ ఉంటారు అందరితో. అలాగే పోలీస్ ఎక్కడ టీం వచ్చినట్టు అందరినీ హెడ్ క్వార్టర్స్లో ఉంచాను సార్. ఎమర్జెన్సీ డ్రగ్స్ పెట్టాను సార్. తర్వాత అందరికీ ఆఫ్స్ లీవ్స్ అన్ని క్యాన్సిల్ చేశాను సార్. ఫస్ట్ 130 kV జనరేటర్ ఒకటి, 100 kV జనరేటర్ ఒకటి రెండు పెట్టి పవర్ బ్యాకప్ ఇచ్చాను సార్. 2 days సరిపడా డీజిల్ కూడా పెట్టుకున్నాం సార్. అన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ పెట్టి ప్రిపేర్ అయ్యాము. అందరూ ఉన్నారు సార్. రాజాం నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత వరి పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ మంగళవారం పర్యటించారు. రాజాం మండలంలోని ఒమ్మి లక్ష్మీపురం గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి పంట నష్టంతో రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్నదాతలకు అండగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అగ్రికల్చర్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. రైతుల సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. చూడండి మరి అప్పు చొప్పు నోడుకోవాలా మా ఇంట్లో ఉంటుంది దెబ్బ రేపు మా లైట్ వల్ల ఏముంది వాళ్ళకి ఎత్తాం.
అదిగో బాబు 3 దెబ్బలు మందు కొట్టింది సార్. ఈసారి అక్కర్లేదన్నారు ఎక్కువ కొంచెం అలాగే పడిపోయింది, కొంచెం ఎత్తి అంత మంచి దిగుబడి కూడా వచ్చే ఏర్పాటు అయింది సార్. ఇది భగవంతుడు ఒడ్డెక్కిస్తే ఇదిగో ఇవి తీయండి, ఇది సరిపోతుంది. జీపీఎస్ బరువు నుంచి ధాన్యం రైతు ఇదేంటి నెంబర్? విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆమతాల వలస మండలంలో మండలపై పశు వైద్యాధికారి డాక్టర్ దుర్గా ప్రసాద్ బాబు నది పరివాహక గ్రామాలపై కండియా గదవపేట పెద్దపుల్లి గ్రామాల్లో పశు వైద్య శిబిరం నిర్వహించారు. మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో పాడి రైతులకు పశువులను చెట్లు, లోహ వస్తువులు, నీటి వనరుల దగ్గర ఉంచరాదని సూచించారు. వర్ష సమయంలో గొడుగులు, సెల్ ఫోన్లు ఉపయోగించవద్దని హెచ్చరించారు. పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకున్న వెంటనే సమీప పశు వైద్య అధికారిని సంప్రదించాలన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన క్యాంపు కార్యాలయం నుండి మండలాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్, త్రాగునీరు, టెలికాం సేవల్లో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పంట నష్టం అంచనాకు అగ్రికల్చర్ శాఖను అప్రమత్తం చేశారు. అత్యవసర సేవల కోసం ఎంపీ క్యాంప్ హెల్త్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు మేము కానీ, ప్రభుత్వ ఉద్యోగులుగా, అధికారులుగా మీరు కానీ ఒక బాధ్యతతో పనిచేసేటప్పుడు ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మనకి ఈజీగా ప్రజలకి చేరువవుతాం. ముఖ్యంగా మనం రెవెన్యూ తహసీల్దార్ గారి మీద ఎక్కువ, రెవెన్యూ అధికారుల మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కంట్రోల్ రూమ్ ని యాక్టివ్ చేయాలి. ప్రతి ఆఫీసుల్లో ఫోన్ నెంబర్ ఇచ్చాం. ఆ నెంబర్ ఖచ్చితంగా అందరూ కనిపించే విధంగా డిస్ప్లే చేయాలి. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయాలి. అలాగే గ్రామాల్లో వీఆర్ఓ గానీ, మన రెవెన్యూ సిబ్బంది ఎవరున్నా సరే దండోర వేయించే కార్యక్రమం కూడా చేయాలి. ముఖ్యంగా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆర్డర్స్ ని పాస్ చేసిన విషయాలు కూడా గ్రౌండ్ లెవెల్లో పోవాలి. ముఖ్యంగా మీ ప్రాంతంలోని ఎమ్మెల్యేని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. ప్రజల నుంచి వచ్చిన ఏదైనా సమస్య ఉంటే పై అధికారుల దృష్టి తీసుకెళ్లి పరిష్కారం తీసుకెళ్లాలి. ఒకే ఎంప్లాయీస్ మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా డిప్యుటేషన్ చేసుకుంటూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఒకరి మీదే భారం పడకుండా, ఈవెన్ మన ఆఫీసులో ఉన్న అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు కూడా ఇన్వాల్వ్ అయితే ఈ మంచి ఫలితాలు వస్తాయంటే సమన్వయంగా చేసుకోవాలి. అందరినీ టీం వర్క్ చేయాలి. ముఖ్యంగా మనం అందరం కూడా
విజయనగరంలో ఏ ఇబ్బంది కలిగినా గత 16 నెలల నుంచి సమన్వయంతో ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో మనం పనిచేస్తున్నాం. నదీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఇటు ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీ గానీ, నిర్మల కాన్స్టిట్యున్సీ గానీ, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారుల్ని ఎలక్ట్ చేయాలి. మత్స్యకారులు వేటకి వెళ్ళకూడదని మనం గతంలో చెప్పాం. ఇప్పుడు కూడా మోంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారి ఆదేశాల మేరకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విజయనగరం పట్టణం 6వ డివిజన్ జమ్మూ ప్రాంతం పురిపాకలో నివసిస్తున్న దాసరి ఈశ్వరమ్మ మరియు ఆమె 2 కుమార్తెలను పార్టీ నాయకులు సురక్షితంగా బాపామెట్ట గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వీరితో కలిపి మొత్తం 15 మంది ఆ కేంద్రంలో ఉన్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి క్షణమే జరిగిపోయి ఇప్పుడు మన ఊర్లోనో గేట్ తినిపించి చూడండి. కరెంట్ వైపు ఇప్పుడే జస్ట్ అరగంట ముందు ఇక్కడ మన 10 దాటిన తర్వాత మీరు బాబామాట హై స్కూల్ దగ్గర రూమ్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి సచివాలయం స్టాఫ్ తీసుకెళ్తారు. మీకు రాత్రి భోజనం వస్తుంది పైన కూడా అక్కడ చేస్తారు. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చింది వర్షం తగ్గిరండి రేపు ఓకేనా. ఈ రోజు రాత్రి ఎక్కువ గాలులు గట్టు వేస్తాయి. పిల్లల వయసు ఇప్పుడు రాత్రి అందరూ పడుకుంటే ఏ టైంలో ఏ టైం అనుకుంటే ఇబ్బంది పడతాం కదా. అమ్మా మీరు ప్రభుత్వం కళ్యాణ్ కదా వైరు రాత్రికి పడింది అనుకోండి. బాబామెట్ట స్కూల్ ఉంది కదా, అక్కడ రూమ్ లోను రాత్రి పడుకోవడానికి వసతి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇల్లు బాగాలేదు, దాని మీద వైర్ ఉంది కాబట్టి రాత్రి క్షణమే జరిగిపోయి ఇప్పుడు మన ఊర్లోనో గేట్ తినిపించి చూడండి. కరెంట్ వైపు ఇప్పుడే జస్ట్ అరగంట ముందు ఇక్కడ మన 10 దాటిన తర్వాత మీరు బాబామాట హై స్కూల్ దగ్గర రూమ్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి సచివాలయం స్టాఫ్ తీసుకెళ్తారు. మీకు రాత్రి భోజనం వస్తుంది పైన కూడా అక్కడ చేస్తారు. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చింది వర్షం తగ్గిరండి రేపు ఓకేనా. ఈ రోజు రాత్రి ఎక్కువ గాలులు గట్టు వేస్తాయి. పిల్లల వయసు ఇప్పుడు రాత్రి అందరూ పడుకుంటే ఏ టైంలో ఏ టైం అనుకుంటే ఇబ్బంది పడతాం కదా. పిల్లల వయసు ఇప్పుడు రాత్రి అందరూ పడుకుంటే ఏ టైంలో ఏ టైం అనుకుంటే ఇబ్బంది పడతాం కదా. విజయనగరం బాబామెట్ట గర్ల్స్ హై స్కూల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తుఫాన్ బాధితులతో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు పార్టీ నాయకులు చాపలు, దుప్పట్లు, వాటర్ బాటిల్స్, టిఫిన్, బిస్కెట్లు పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొన్నప్పుడు ఇస్తా. ఓకే ఓకే ఇప్పుడు సురక్షితంగా ఉన్నారా? ఓకే ఓకే అక్కడ ఎంతమంది ఉన్నారు మీరు? సరే అక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి కదా? ఓకే సరే మీరు అక్కడే ఉండండి, తొందరపడి వెళ్ళిపోకండి. ఎందుకంటే అంత బాగా అయ్యాక వాళ్ళే చెప్తారు మీకు, సరేనా? మీ లైఫే ముఖ్యం. హడావిడి పడి ఇలాగా ఇంటికి వెళ్ళిపోతాం అని అనుకోకండి, సరేనా? ఓకే ఓకే. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.